హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అంచు. ఈరోజు మన వీడియోలో జిలేబీ చేపలు ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. చేపలన్నింటిలో కల్లా చాలా తక్కువ రేటు కలిగి ఉన్న చేపలు, అలాగే చాలా ఈజీగా క్లీన్ చేసుకునే చేపలండి ఇవి. పైన తోలు తీసేస్తే మనకి చక్కగా క్లీన్ అయిపోతాయి అనమాట. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరమే లేదు. అలాగే ఇవి కూర కంటే కూడా ఫ్రైకి చాలా బాగుంటాయండి. ఒక్క ముల్లే ఉంటుంది కాబట్టి చాలా మంది వీటిని తినరండి, కానీ ఇవి చాలా బాగుంటాయి. వీటిలో 2 రకాలు ఉంటాయన్నమాట. చైనా గురకలు, జిలేబీ చేపలు అంటారు. అలాగే నాటు గురకలు అంటారండి. అవి ఇంకా టేస్ట్గా ఉంటాయన్నమాట. వీటిని తలకాయలు తీసేసి రెక్కలు కట్ చేసి ఈ తోలు మనకి పైన ఈజీగా వచ్చేస్తుందండి. కొంచెం కచికలు రాసుకుంటే మనకి జారకుండా ఏ చేప అయినా సరే చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. మా అమ్మ చూడండి ఇక్కడ ఎంత మంచి క్లీన్ చేసేస్తుందో. ఈ పైనున్న తోలు కొంచెం పట్టించి లాగేస్తే వచ్చేస్తుందండి. అంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది. అలాగే రుచి కూడా చాలా బాగుంటుందండి. ఎక్కువ మంది ఇష్టపడరు, కానీ వీటికి చక్కగా మంచిగా మసాలా పట్టించేసి ఘాట్లు పెట్టేసుకుంటే, మనం పెనం మీద వేసుకుని మసాలా ఫిష్ ఫ్రై చేసుకుంటే మాత్రం అత్తిరిపోతుందండి. నేను ఆల్రెడీ చేపల పులుసు వీడియో పెట్టాను, అలాగే జిలేబీ చేపలు ఫ్రై కూడా రెసిపీ పోస్ట్ చేశానండి. మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చెక్ చేసేయండి. ఇలా రెక్కలు తోకలు కట్ చేసేసుకుని పైన తోలు వలిచేసి మన ఉప్పు నీళ్ళలో వేసేసుకుంటే చేప అస్సలు మెత్తబడదండి. ఇవి అప్పుడే పట్టిన చేపలండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వెంటనే మనం ఫ్రిడ్జ్లో పెట్టేయకుండా చక్కగా క్లీన్ చేసుకుని అప్పటికప్పుడు ఫ్రై చేసుకున్నా సరే, పులుసు పెట్టుకున్నా సరే అత్తిరిపోతుంది. అచ్చంగా నాటు గురుకలు కూడా కర్రీ చాలా బాగుంటుందండి. అందులో ఏమి వేయకుండా ఓన్లీ నాటు గురుగలతోనే పులుసు చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నాటు గురుగండి. ఇలా క్లీన్ చేసుకున్న చేపల్ని కొంచెం రఫ్గా ఉన్న బండ మీద వేసేసి చక్కగా తోమేసుకున్నారంటే మన చేపలు క్లీనింగ్ అయిపోతుందండి. ఏ చేపకైనా సరే ఉప్పు వేస్తే మంచిగా క్లీన్ అయిద్ది అనమాట. ఇది వచ్చేసి వాలగంటారండి. ఇది కూడా పెద్ద పెద్ద చేపలు అయితే చాలా రుచిగా ఉంటాయి. వీటిల్లో కూడా ముళ్ళు చాలా తక్కువ ఉంటాయండి. ఈజీగా క్లీన్ అయిపోద్ది అనమాట. ఉప్పు వేసుకుని మనం బండపైన రుద్దేశామంటే. ఈ చైనా గురుకలు అయితే అస్సలు చెప్పనవసరం లేదు. మా వైపు అయితే వీటిని చైనా గురుకలు, జిలేబీ అంటారు. మీ వైపు ఏమంటారో కమెంట్లో నాకు చెప్పండి. చాలా చేపలు ఉన్నాయండి. ఇంకా అమ్మ ఒక పక్కన వాటిని క్లీన్ చేస్తున్నారనమాట. నేను ఇలా నీట్గా బండ మీద వేసేసుకుని చక్కగా క్లీన్ చేసేస్తున్నాను. అన్నట్టు ఈ జిలేబీ చేపలు కేజీ చేపలు కూడా ఉంటాయండి. అవి కనిపిస్తే మాత్రం అస్సలు వదలకండి. చక్కగా మసాలా పట్టించేసి ఫిష్ ఫ్రై చేసుకుంటే మాత్రం అత్తిరిపోతుందండి. ఒకే ముళ్ళు ఉంటుందండి, అసలు ఇంకెక్కడ ముళ్ళు ఉండవన్నమాట. చక్కగా అసలు కొబ్బరి ముక్కలాగా వేగిపోతుంది, అంత బాగుంటుంది. పెద్ద చేపలు వచ్చినప్పుడు మాత్రం కొంచెం తినడానికి ట్రై చేయండి, అలవాటు లేని వాళ్ళకి చెప్తున్నాను. ఇది నాటు గురకండి. అసలు నాటు గురకలు అచ్చంగా వండుకుని తింటే మాత్రం పులుసు అద్దరిపోతుంది. వీటన్నిటిని చక్కగా నీళ్ళలో వేసేసి కొంచెం ఉప్పు వేసి మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 1 వీక్ వరకు అసలు చెక్కు చెదరవన్నమాట. ఈ లోపే నేను ఖాళీ చేసేస్తానులేండి. చూసారా, మనకి జిలేబీ చేపలు జిలేబీ లాగా చక్కగా ఉన్నాయి కదూ. నీట్గా తెల్లగా క్లీన్ అయిపోతాయండి, మల్లెపూలాగా ఉంటాయి అన్నమాట. వీటి క్లీనింగ్ ప్రాసెస్ అసలు చాలా ఈజీ అండి. అసలు తలనొప్పి లేకుండా చేసేయచ్చు. ఈ చేపలు కర్రీ లింక్ అలాగే మీకు ఫ్రై లింక్ కూడా రెండింటిని మీకు డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, చెక్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది, హైప్ ఇస్తే మరింత మందికి రికమెండ్